పేదవాడికి 10 పైసలు లేక బాధపడుతున్నాడు. ఆ మనస్సు రావాలంటే ప్రపంచ వ్యవస్థ మారాలి. ప్రపంచ వ్యవస్థ మారాలంటే మనిషిని దేవుని వైపు మళ్ళించాలి. అలా మళ్ళించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఈరోజు ధనవంతుల పిల్లలే కదండి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు ఉన్న మదంతో మైకంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. దేనిని డబ్బుతో కొంటాడు? చట్టాన్ని కొంటున్నాడు, న్యాయ వ్యవస్థను కొంటున్నాడు, అధికార వ్యవస్థను కొంటున్నాడు. మానసికంగా మార్పు రాదా? దేవుని వైపు మళ్ళించడానికి ఎవడు లేడా? ఎవడొచ్చినా వినరా? ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి ఈరోజు. కనుక నీకు దేవుడు కావాలి, నీ వెనక దేవుడు ఉండాలి. నీ కుటుంబం వెనక దేవుడు ఉన్నాడా? నీ వెనక దేవుడు ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరి నియమ నిబంధనలో పెరుగుతున్నారు? మీరు కక్షతో, కార్పణ్యాలతో, విభేదాలతో, తొంటరితనంతో, తెలుగు లేనిపోయిన మాటలాడుతూ, బ్యాక్ స్లైడింగ్, దేవుని పనిని సోమరితనంగా చేసి దేవుని కార్యక్రమాలు పట్టించుకోకుండా నీ ఇల్లు నీ వాళ్ళు అనుకుని 24 గంటలు తిరుగుతున్న వాళ్ళందరూ వినవలసిన మాటలండి ఇవన్నీ. నీ కుటుంబం వెనక యాకోబును ఆదరించిన దేవుని మాటలు నీకున్నాయా? చెప్పు. ఉండాలంటే నువ్వు దేవుని కొరకు చాలా చేయాలి.